ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో అత్యంత సర్వసాధారణంగా గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ లభ్యమయ్యేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ మొక్క అయినటువంటి కలబంద మొక్క యొక్క ఔషధ గుణాలు, ఆ యొక్క ఔషధ గుణాలని మనం ఏ ఏ వ్యాధుల్లో ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు మొదలు వివరాలు తెలుసుకోబోతున్నాం. కలబంద మనకు సంవత్సరం అంతా కూడా ఈ యొక్క కలబంద దొరుకుతుంది. దీన్నే సంస్కృతంలో మన మహర్షులు కుమారి, ఘృతకుమారి అనేటువంటి వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలవడం కూడా జరిగింది. అట్లే ఆధునికంగా లాటిన్ పరిభాషలో అలోవీరా అనేటువంటి పేరుతో ఈ యొక్క కలబంద మొక్కను పిలుస్తారనమాట. ఈ కలబంద మొక్క దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకి అత్యుత్తమమైనటువంటి పరిష్కార దిశగా ఇది మనకు సుగుణాన్ని కలుగజేస్తూ ఉంటుందన్నమాట. ఈ కలబంద మొక్క జీర్ణాశయ వ్యాధులను తగ్గిస్తుంది, అదేవిధంగా వ్రణాలను, పుళ్ళను మార్పుతుంది, వేడిని తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది, అంటే వేడిని తగ్గిస్తుంది. అదేవిధంగా స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలని తగ్గిస్తుంది. ఇట్లా వివిధ రకాల సమస్యలు తగ్గేందుకు ఈ కలబంద చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కలబందను వాడేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పైపూత మందుకైతే ఈ విధంగా కలబందను మనం తెచ్చుకొని లోపల ఉన్నటువంటి ఈ కండలాంటి గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జును యాజ్ యూజువల్గా వాడుకోవచ్చు. కానీ కడుపులోకి వాడేటప్పుడు మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే, ఈ యొక్క కలబంద ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత ఈ గ్రీన్ అంటే ఈ ఆకుపచ్చ భాగాన్ని తొలగించడం వల్ల లోపల గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జుని బట్టలో తీసుకొని ఆ యొక్క మూట కట్టేసేసి ఆ మూటని 5 నుంచి 7 సార్ల వరకు నీళ్ళల్లో ముంచేసేసి విదిలించారనమాట. పరిశుభ్రమైనటువంటి నీళ్ళల్లో ఈ బట్టను, అంటే కలబందను కట్టినటువంటి బట్టని, మూట కట్టినటువంటి ఈ యొక్క బట్టని నీళ్ళలో ముంచేసేసి, అంటే ఒక్కసారి ముంచేసి విదిలించేసేయాలి, రెండవసారి ముంచేసేసి విదిలించేసేయాలి. ఈ విధంగా కనీసం 5 నుంచి 7 సార్ల వరకు చేయాలి. ఈ విధంగా చెప్పేసరికి మీకు చాలామందికి సందేహం వస్తుంటుంది, ఎందుకు డాక్టర్ గారు ఇంత నొక్కి ఒక్కాణిస్తున్నారు ఈ విషయం అని చెప్పేసి. ఎందుకంటే ఈ యొక్క గుజ్జు భాగంలో చేదు గుణం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నీళ్ళల్లో ముంచేసి మనం విదిలించడం వల్ల ఆ చేదు గుణం పోతుంది, కాబట్టి తీసుకోవడానికి ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందన్నమాట. అంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి కడుపులోకి వాడేటప్పుడు మాత్రం ఈ విధంగా నీటిలో ముంచేసి విదిలించేసేసి 5 నుంచి 7 సార్ల వరకు ఆ విధంగా వాడుకుంటే సరిపోతుంది. మరి ఈ యొక్క కలబంద గుజ్జు కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అనమాట. లోపల ఉన్నటువంటి గుజ్జును తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా ఇలాంటి రసం తయారైపోతుంది అనమాట. గుజ్జు నుంచి మనం రసం తయారు చేసుకోవచ్చు, గుజ్జు వాడుకోవచ్చు, గుజ్జు నుంచి ఇలాంటి రసాన్ని తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు. మరి అధిక వేడి తగ్గేందుకు ఈ యొక్క కలబందని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే, రోజు 2 సార్లు, ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ కలబంద గుజ్జుని ఉదయము ఒక 5 ml తీసుకోవాలి, అట్లే సాయంత్రం కూడా ఒక 5 ml ఈ యొక్క కలబంద గుజ్జు రసాన్ని తీసుకోవాలన్నమాట. గుజ్జును కూడా తీసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇందులో తగినంత పంచదార వేసేయాలి. కాబట్టి 1 టీ స్పూను కలబంద గుజ్జు తీసుకొని మనకి ఎంత అవసరమైతే అంత ఈ యొక్క పంచదార, లేకపోతే కలకండ, నవ్వుబోతు, మిశ్రి ఇలాంటి పేర్లతో చెప్పబడేటువంటి పదార్థాన్ని కూడా వాడుకోవచ్చు. పటిక బెల్లము, సో పటిక బెల్లం కానీ పంచదార పొడి కానీ ఏదైనా వాడుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, కేవలము కలబంద గుజ్జు రసము, అదేవిధంగా పంచదార లేదా పటిక బెల్లం పొడి ఈ విధంగా కలిపి ఔషధంగా తయారు చేసుకొని ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి సేవించడం వల్ల దేహంలో పిత్తదోషం అధికం కావడం వల్ల ఏర్పడేటువంటి వేడి తగ్గిపోతుంది. అంటే కడుపు మంటగా ఉండడము, కాళ్ళు చేతులు మంటగా ఉండడము, నోరు మంటగా ఉండడము, నోట్లో పొక్కులు వస్తుండడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, మలమూత్ర విసర్జనలో మంట వస్తుండడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు, అంటే పిత్తానికి సంబంధించినటువంటి పిత్తదోషం ప్రకోపించడం వల్ల కలిగేటువంటి లక్షణాలన్నీ కూడా ఈ యొక్క ఔషధం వల్ల తగ్గిపోతాయి. కాబట్టి చాలా త్వరగా స్వస్థత చేకూరేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కలబంద మరొక ప్రయోజనం ఏమిటంటే, ఈ కలబందను తీసుకొని కాస్త పసుపు కలిపేసేసి, అంటే 1 భాగం కలబంద అయితే, అంటే కలబంద గుజ్జు అయితే అందులో 1/8 లేకపోతే 1/10 భాగము పసుపు కలిపేసేసి బాగా కలిసిపోయిన తర్వాత
పైపూత మందుగా వాడుకోవడం వల్ల గాయాలు, వ్రణాలు, పుళ్ళు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా మరి ఈ మొటిమలకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే కలబంద గుజ్జు లేదా కలబంద రసంలో కాస్త పసుపు కలిపేసేసి ఆ క్రీమ్ని మొటిమలకు అప్లై చేయడం వల్ల చాలా త్వరగా మొటిమలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మరి ఈ కళ్ళ మంటలు, కళ్ళ నుంచి నీళ్లు గారడము, కళ్ళు పుసులు కట్టడము ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ కలబంద గుజ్జును తీసుకొని ఒక బట్టలో పెట్టేసేసి మూటలాగా కట్టేసేసి ఆ కలబంద గుజ్జును 2-3 సార్లు నీళ్ళలో విదిలించేసేసి దాన్ని బట్టతో సహా అలాగే కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల కళ్ళ నుంచి నీళ్లు గారడం కానీ, కళ్ళ నుంచి రసి గారడం కానీ, కళ్ళ నుంచి చీము లాంటి పదార్థం గారడం కానీ ఇలాంటి కళ్ళ కలక లాంటి సమస్యలు కానీ లేకుండా ఉంటాయి. తర్వాత ఉన్నవి కూడా చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కళ్ళ మంటలు ఇలాంటివి కూడా తగ్గిపోతాయి.